నమస్కారం ఫ్రెండ్స్. హైదరాబాద్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ, అంటే సైజ్ వైజ్ గ్రోయింగ్ సిటీ ఇన్ సౌత్ ఏషియా నుంచి అసలు పేరు ఎత్తలేని స్థితికి హైదరాబాద్ చేరుకుంది. అంటే మనము ముందు 9 years గ్రోత్ అది ఇండ్యూస్డ్ గ్రోత్. అంటే ఈ బొటాక్స్ ఇంజెక్షన్ ఎట్లుంటుంది, హైదరాబాద్కి బొటాక్స్ ఇంజెక్షన్ ఇచ్చి 9 ఏళ్ళు అది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా అవతారం ఎత్తింది. మీరు గమనించాలి, భాషలోనే దాని తీరుతన్నులు ఉన్నాయి. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అంటే సిటీ గ్రోత్ ఉంది, బట్ దాని హెల్త్ ఆ గ్రోత్కు ఏమైనా సంబంధం ఉందా? ఒక సిటీ యొక్క సస్టైనెన్స్ అంటే బతుకు తెరువు దాని ఎకానమీ నుంచి ఉంటుంది. మన హైదరాబాద్ సిటీ అప్పులపై, అంటే అప్పుల బేస్మెంట్పై ఫాస్టెస్ట్గా గ్రో అయిన సిటీ. ఎవరు కొంటున్నారు, ఎట్లా కొంటున్నారు, ఏ విధంగా కొంటున్నారు అని 3 ప్రశ్నలు పక్కకు పెట్టి హైదరాబాద్ సిటీ లాస్ట్ 11 years గ్రోత్ హిస్టరీ తీసుకుంటే అదంతా ఇలాగే ఉంది. బ్యూటీ ఆఫ్ లాస్ట్ 9 years + 2 years, ఇక్కడ లోకల్ గవర్నమెంట్కి ఏ ప్రాబ్లం లేకుండా పొలిటికల్గా సస్టైన్ అయ్యే ఛాన్స్ హైదరాబాదులో లేదా తెలంగాణలో కలిగింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ దట్ హ్యాస్ హ్యాపెన్ టు హైదరాబాద్. అంటే పొలిటికల్ డిస్టర్బెన్సెస్ లేకుండా పాలిటిక్స్ని చాలా పాలిష్డ్గా మేనేజ్ చేశారు లాస్ట్ 9 + 2 years. అంటే పొలిటికల్ మెనూవరింగ్ నుంచి పొలిటికల్ స్టెబిలిటీని ఒక ఆధారంగా చూపి ఈ హైదరాబాద్ సిటీ గ్రో అయింది. నేను లాస్ట్ నా 2.5-3 years వీడియోస్ చూడని వాళ్లకు నేను ఇదొక మినీ వీడియో అనుకోండి. నేను 2.5-3 yearsలో నా ఛానల్లో ఏం చెప్పాను మీకు షార్ట్కట్లో ఇప్పుడు చెప్తున్నాను. లాస్ట్ 9 years పొలిటికల్ స్టెబిలిటీ అనే ఒక ప్లాట్ఫామ్పై, అంటే ఎకనామిక్స్ లేదా ఎకానమీని పక్కన పెట్టి సిటీ గ్రోత్ ఇండికేటర్ ఈజ్ డెవలప్మెంట్ ఇండికేటర్. అంటే సిటీ గ్రో అవుతుంది అంటే అర్బనైజేషన్కి సెవరల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. షిఫ్టింగ్ పాపులేషన్, షిఫ్టింగ్ వర్క్ ఫోర్స్, టెంపరరీ వర్క్ ఫోర్స్, పర్మనెంట్ వర్క్ ఫోర్స్ ఆర్ ఆన్ డిమాండ్ వర్క్ ఫోర్స్. ఈ టెంపరరీ వర్క్ ఫోర్స్లో కూడా సెవరల్ సెక్షన్స్ ఉన్నాయి. హైదరాబాద్ లాస్ట్ 11 yearsలో
ఈ రియల్ ఎస్టేట్ బేస్డ్ గ్రోత్ని నమ్ముకొని లాస్ట్ 11 ఏళ్ళు గడిపేసింది. ఏదైనా ఒక స్టేట్కి, ఒక సిటీకి ఇది మోస్ట్ రిస్కీ అండ్ దౌర్భాగ్యపు గ్రోత్ స్టోరీ అని చెప్పాలి. ఒక కొత్త రాష్ట్రము తన కొత్త పాలసీతో ఇండస్ట్రీస్ని లాక్కుని, పోటీపడి లాక్కుని ఒక స్టేట్ని డెవలప్ చేయాలి. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏమైందంటే, చంద్రబాబు నాయుడు హయాంలో ఈ సైబర్ టవర్స్ కట్టి ఐటీ సెక్టర్ని ఇన్వైట్ చేసి ఇది టైర్ 2 సాఫ్ట్వేర్ డెస్టినేషన్గా మారి బెంగళూరుకి బఫర్ స్టాక్ని ఇది మెయింటైన్ చేస్తూ, అంటే బెంగళూరు సిటీ యొక్క బఫర్ హైదరాబాద్గా మారింది. దీన్నే ఒక సాఫ్ట్వేర్ అసెట్గా చూపించి బ్లాక్ మనీ ద్వారా టోటల్ రియల్ ఎస్టేట్ని ముందుకు తీసుకుపోయి అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అనే టర్మ్ యూజ్ చేసి దాని ద్వారా గాలమేసి, అంటే ఆకాశ హరివిల్లులు కట్టి దాన్ని ఒక గ్రోత్ స్టోరీగా ప్రచారం చేశారు. మన ఛానల్ ఎప్పటి నుంచో చెప్తుంది, ఆకాశ హరివిల్లులు దాని సస్టైనెన్స్, అంటే అవి గ్రో కావాలి, ఉండాలి అంటే దానికి సపోర్టింగ్ ఎకానమీ ఉందా లేదా? సపోర్టింగ్ ఎకానమీ లేకుండా, అంటే చైన్ బయింగ్ లేదా దళారీ వ్యవస్థ బయింగ్ సెల్లింగ్ చేసి దీన్ని ట్రాన్సాక్షన్గా చూపి దీన్ని డిమాండ్గా అభివర్ణించి టోటల్ రెవెన్యూ రికార్డ్స్ని తారుమారు చేసి దాన్ని జీడిపి ఫిగర్స్గా కన్వర్ట్ చేసి ఈ హైదరాబాద్ సిటీ గ్రో అయింది. నేను 3 ఏళ్ళుగా నా వీడియోస్లో చెప్పిన సారం ఈ వీడియోలో చెప్తున్నాను. ఇది అయితూనే ఉంది, జనాలు రేట్లు తగ్గుతలేదు అంటున్నారు, వాళ్ళు కొనలేరు, అవి తగ్గవు, అక్కడ అమ్ముడు పోవు, హైదరాబాద్ సిటీ అధోగతి పాలై. దీని ట్రిగ్గర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, సెల్లింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ప్యానిక్. అంటే రాబోయే 2 ఏళ్లలో సిచ్యువేషన్ ఇలాగే ఉంటే బయ్యర్స్ 300% మార్జిన్ కాస్త 150%గా వచ్చినప్పుడు ప్యానిక్ సెల్లింగ్ స్టార్ట్ అయ్యి, నేను చెప్పినట్టు 9 years క్రితం ఏ రేట్లు ఉండే ఆ రేటుకు పోయే అన్ని అవకాశాలు ఉన్నాయి. దీనికి బలమైన కారణాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి. నేను ఎకనామిక్ థియరీని ప్రాక్టికల్ రంగు పూసి మీ అందరికీ అందిస్తాను. మీరు ఏ స్థాయి వ్యక్తి అయినా నా వీడియోస్ చూసి బలమైన బిజినెస్ డిసిషన్స్ తీసుకునే విధంగా నేను నా వీడియోస్ని డిజైన్ చేస్తాను. రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా వినాలి. మీకు ఆకాశరామన్న ఇన్ని రోజులు అంటే లాస్ట్ 9 years + 2 years గైడ్ చేశాడు. అదంటే మీకు ఏదో చెవులో ఆకాశవాణి వినపడింది, హైదరాబాద్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని. హైదరాబాద్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కాదు, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. అంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బన్ నేచర్ ఉన్న సిటీ. ఇక్కడ రియల్ ఎస్టేట్ లాస్ట్ 6 years 7 years నుంచి సస్టైనబుల్ కాదు. వాట్ ఈజ్ సస్టైనబిలిటీ అంటే,
నీవు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఒక ఇన్వెస్ట్మెంట్ అయితే దానిపై వచ్చే రిటర్న్స్ నీ కిస్తీకి దాని ఇంట్రెస్ట్కి సరితూగవు. అంటే పక్కా తెలుగులో చెప్పాలంటే ఇది, మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో ఒక ప్రాపర్టీపై దానిపై వచ్చే రిటర్న్స్ అంటే రెంట్ ప్లస్ ఎనీ అదర్ ఇన్కమ్ దాన్ని సస్టైన్ చేయలేవు ఆ ప్రాపర్టీని. మీరు కడుతున్న 9% వడ్డీ, దాంట్లో మీరు 6.5% మీ పాకెట్లో నుంచి ఇవ్వాల్సి వస్తుంది. అంటే హెవీలీ ఓవర్ ప్రైస్డ్ రియల్ ఎస్టేట్ని కొని మీరు ఇప్పుడు పొందుతున్న రెంట్స్ 10 ఏళ్ల క్రితం రెంట్స్. కానీ మీరు ఏం చేస్తున్నారు, ఇది 2026 అయితే 2030-32 రేట్స్ బట్టి ప్రాపర్టీస్ కొంటున్నారు. అంటే మీరు తీసుకుంటున్న రెంట్ 2020 రెంట్, మీరు ప్రాపర్టీస్కి పే చేస్తుంది 2030-34 రేట్స్ మీరు ప్రాపర్టీకి పే చేస్తున్నారు. 10 ఏళ్ల క్రితం రెంట్లు తీసుకుంటున్నారు, 6 నుంచి 8 ఏళ్ల ఫ్యూచరిస్టిక్ ప్రైజెస్ని మీరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పే చేస్తున్నారు. అంటే టోటల్ గ్యాప్ 10 years ప్లస్ 6 to 7 years అంటే 16 years రేట్స్ ఓవర్ పే చేస్తున్నారు. ఇది ఎప్పుడు సెంటర్లో వచ్చి కలవదు, అందరూ గమనించాలి. 16 ఏళ్ల గ్యాప్ ఉన్న ప్రైజెస్ని దాన్ని న్యూట్రల్ చేయాలంటే దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘమైన సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ మోడల్ కావాలి. అంటే ప్రభుత్వాలు ఈ ఫేక్ జీడిపిని విడిచిపెట్టి సిటీ యొక్క గ్రోత్ని దృష్టిలో పెట్టుకోకుండా అర్బనైజేషన్పై అంటే పట్టు పెంచుకోకుండా సస్టైనబుల్ సిటీస్, సెల్ఫ్ సస్టైనింగ్ సిటీస్, సెల్ఫ్ సస్టైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెల్ఫ్ సస్టైనింగ్ రెవెన్యూ మోడల్స్, పొల్యూషన్ ఫ్రీ లివింగ్, సస్టైనబుల్ వర్క్ కల్చర్, సస్టైనబుల్ పే కల్చర్ అండ్ గ్లోబలీ సింక్ అయి ఈవెన్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసే ఎకానమీస్ ఉంటే కానీ హైదరాబాద్ లాంటి సిటీ గ్రో కాదు, ముమ్మాటికి గ్రో కాదు. నేను ఏదో 3rd 4th క్లాస్లో తెలుగు చెప్తారు కదా, అట్లా చెప్తున్నా, చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తున్నా. హైదరాబాద్ సిటీ యొక్క దారిద్రపు పరిస్థితులు నేను చెప్తున్నా. సిటీ గ్రోత్ అంటే అడ్డంగా నిలువుగా మనం చూస్తున్నాం కదా, స్కై స్క్రేపర్ ఎందుకు నిర్మింపబడింది అంటే అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ. అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఎందుకు ఇచ్చాడు అంటే అన్సస్టైనబుల్ ల్యాండ్ రేట్స్. రియల్ ఎస్టేట్ వాళ్లకు నేను ఇది మంచి క్లాస్, అందరూ వినాలి. రియల్ ఎస్టేట్ వాళ్లకు 98% మందికి బుద్ధి ఉండదు. బుద్ధి లేదు అని ఈ ర్యాలీ ప్రూవ్ చేస్తుంది. స్టాక్ మార్కెట్లో జనాలు ఎలా మోసపోయారో రియల్ ఎస్టేట్లో 11 ఏళ్లలో అరాకొర మనుషులు తప్ప అందరూ మోసపోయారు. నేను అందుకోసం హైదరాబాద్ మోడల్ ఎలా ఉంది అని ఈ వీడియోలో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. తర్వాత మీరు నిర్ణయించుకోవాలి, ఆ బిజినెస్లో ఉండాలనా లేదా, రాబోయే 10 ఏళ్ళు ఎలా ఉండబోతున్నాయి, మీ జాతకాలు తిరగబోతున్నాయా, రాయబోతున్నారా, లేదా తిరోగమనం చెంది ఆ బిజినెస్ మూసేయాలన్నా, అది మీరు డిసైడ్ చేసుకోవాలి.
హైదరాబాద్ ఒక ఫ్యూచరిస్టిక్ ఇన్వెస్ట్మెంట్ మోడల్గా లాస్ట్ 7 yearsలో అది రూపాంతరం చెందింది. ప్రతి ఒక్క మాట మీ అందరికీ ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ వాళ్ళకు కనువిప్పు కావాలని నేను చెప్తున్నా, చాలా ఈజీగా చెప్తున్నా టర్మ్స్లో. హైదరాబాద్ మోడల్ ఫ్యూచరిస్టిక్ అంటే అన్సస్టైనబుల్ మోడల్. అవుట్లుక్ ఫ్యూచరిస్టిక్ ఉంది, బట్ సస్టైనబిలిటీ అనే ఒక ఫ్యాక్టర్ వస్తే, సస్టైనబిలిటీ అంటే దాన్ని ముందుకు తీసుకుపోవడం, బ్రతుకు తెరువును ముందుకు తీసుకుపోవడం, దాన్ని సస్టైనబిలిటీ అంటారు. ఆ జీవిత దీన్ని ముందుకు తీసుకుపోవాలంటే దానికి ఒక ఎకనామిక్ బేస్ కావాలండి. అర్థమవుతుందా? మీ జీవితం ముందు సాగాలి అంటే, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ముందుకు సాగాలి అంటే దానికి బతుకు తెరువు ముందు ముఖ్యం. కానీ మనం ఏం చేసాము, మేకప్ ముందు ముఖ్యం అని 9 ఏళ్లుగా మనము 9 నుంచి 11 ఏళ్లుగా మేకప్ పై ఆధారపడ్డా. నీ ముఖ కవళికలు చూసి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశారు. ప్రాక్టికల్ ఏం చేయాలి, మీ హెల్త్ చూసి, మీ సస్టైనబిలిటీ చూసి, మీ ఎకనామిక్ యాక్టివిటీ చూసి, మీ ఎకనామిక్ హెల్త్ చూసి ఒక సిటీలో ఇన్వెస్ట్ చేయాలి. మీరేం చేశారు, ముఖానికి అప్లై చేసిన మేకప్ చూస్తే చాలండి, ప్రపంచం మొత్తం మేకప్ని చూస్తుంది కాబట్టి మనం మంచి మేకప్ వేసుకుంటే, అంటే డ్రోన్ విజువల్స్ చూపిస్తే చాలు అనుకున్నారు. కానీ ఎకనామిక్స్ ఎప్పుడు మీ బ్లడ్లో ఏముంది అనేది చెక్ చేస్తూ ఉంటుంది. మీరు ఎంత మేకప్ వేసుకున్నా ఎకనామిక్ స్టాటిస్టిక్స్ ఆర్ బేర్ ఇండికేటర్స్ ఆఫ్ ద ప్రాక్టికల్ ఎకనామిక్ థియరీ విచ్ ఇస్ రన్నింగ్ ఎ స్టేట్. ఎకనామిక్స్ ఇంత పకడ్బందీగా ఉంటుంది. మీరు అనుకున్నట్టు, రేవంత్ రెడ్డి అనుకున్నట్టు, కేసీఆర్ అనుకున్నట్టు నడవదు. ప్రతి ఒక్కటి మీరు జీడిపిలో యాడ్ చేసిన ఎకనామిక్స్ ఒప్పుకోదు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, హైదరాబాదు లేదా తెలంగాణ జీడిపిని ప్రాక్టికల్గా మిస్రిప్రజెంట్ చేస్తున్నారు. అది 9 ఏళ్లుగా జరిగింది, ఇప్పుడు 2 ఏళ్లుగా కూడా జరుగుతుంది. జీడిపిని మిస్రిప్రజెంట్ చేసినప్పుడు ఇండియా గతి ఎట్లా 4వ స్థానం నుంచి సంవత్సరంలో 6వ స్థానానికి పడిపోయిందో, రేపు 8వ స్థానానికి పడిపోతుందో, అలాగే ఇండియా స్థానమే 4 నుంచి 6కు వచ్చిందంటే మన తెలంగాణ మోడల్, మన హైదరాబాద్ మోడల్ ఈజ్ ద మోస్ట్ ఫేక్ మోడల్. దానికే ర్యాంకింగ్ ఉంటే ఒక 10 స్థానాలు పడిపోతుంది తెలంగాణ. ఇది నేను 3 ఏళ్ల నుంచి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నా. నా వైపు నుంచి ప్రతి ఒక్క ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నా. వై హైదరాబాద్ ఈజ్ అన్సస్టైనబుల్ ఫార్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఇన్ లాంగ్ టర్మ్ విత్ present population, present demographics, present per capita incomes, present FII inflows, present domestic industries, present political system and future of politics in Telangana. అంటే ఇన్ని కోణాలుగా మీకు స్పష్టంగా నేను వివరించిన వై తెలంగాణ మోడల్ is not sustainable in long term. దీనికి 1,00,000 రీజన్లు ఉన్నాయి. మనం పొలిటికల్ అఫిలియేషన్స్ చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ ఫ్రెండ్లీ విత్ ఎ న్యూ స్టేట్ లైక్ ఆంధ్రప్రదేశ్. ప్రాక్టికలీ తెలంగాణ షుడ్ see Andhra as its competitor, not a friendly state. మీకు అలాంటి అంటే సానుభూతి ఉంటే, అది ఏ ఉపద్రవం జరిగినప్పుడో, ఏ సైక్లోన్ వచ్చినప్పుడో ఆంధ్రప్రదేశ్కి సహాయం చేయాలి, తప్పు లేదు.
తోటి తెలుగు రాష్ట్రం. కానీ మీరేం చేస్తున్నారు? వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి తెలంగాణ ఫండ్స్ యూజ్ చేస్తున్నారు. నేను ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పిన. శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, 12 వరుసల రహదారి, మన విజయవాడ 6 వరుసల హైవే, కర్నూలు బైపాస్, నంద్యాల రోడ్డు, మీకు ఇది కాకుండా ఎక్స్ప్రెస్ వేస్, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే అంటే ఇప్పుడే పుట్టిన స్టేట్ని అంటే మంచి ఆహారం, పౌష్టిక ఆహారం మన తరఫున మనం అందజేస్తున్నాం. కానీ ఇదే ఆహారంలో 10% ఆహారం మనం తినలేకపోతున్నాం. ఇదో విచిత్రం. మన స్టేట్ పరిస్థితి ఘోరంగా మారినప్పుడు మనం మన డబ్బులు ఖర్చు పెట్టి వాళ్లకు రహదారులు అందించడం, వేయటం ఏమిటి అని నేను ఎప్పటి నుంచో ప్రశ్నిస్తున్నా. ఇవి బలమైన ప్రశ్నలు కాదా? నేను మెట్రో అవతరించినప్పుడు, అంటే మోదీ వచ్చి ఇనాగరేషన్ చేసిన నాడే ఇది ఎలా ఫెయిల్ అవుతుంది, ఎప్పుడు ఫెయిల్ అవుతుంది, దాని పరిస్థితి ఎట్లుంటుందని నేను సుమారు 8-9 ఏళ్ల క్రితం చెప్పేసిన. దాదాపు 8 ఏళ్ల క్రితం నా వీడియో కూడా ఉంది. ఓల్డెస్ట్ వీడియోస్లో ఉంటుంది. వాయిస్ సరిగా లేదు, కానీ నేను అప్పుడు ఏం చెప్పినా మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే నేను అంత ఖచ్చితంగా ఉన్నా. ఈ మెట్రో అందరూ అప్పుడు పాజిటివ్ ఉన్నారు. మెట్రో వస్తే ఇలా అవుతుంది, అలా అవుతుంది. ఏమీ కాదు. ఆ మెట్రో కాస్త 6,000 కోట్ల లాస్లో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని తీసుకోవాలని చూస్తుంది. విచిత్రం చూడండి. ప్రభుత్వం ఫేజ్ 1లో 6,000 కోట్ల లాస్ ఉంటే ఫేజ్ 2లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఫేజ్ 1 ఈజ్ మోస్ట్ హెల్దీ మోడల్. ఆ హెల్దీ మోడల్లో 6,000 కోట్ల లాస్ వచ్చినప్పుడు ఈ ఫేజ్ 2లో పాపులేషనే లేదు. అక్కడ మీరు పిల్లర్లేసి మెట్రో నడిపిస్తే ఈ 6,000 కోట్లు కాస్త అవి ఒక 12,000 కోట్లు కలిసి టోటల్ 20-25,000 కోట్ల కుచ్చుటోపి ప్రజల ఆస్తికి పడుతుంది. అంటే తెలంగాణకు 25,000 కోట్ల లాస్ వస్తుంది ఓన్లీ ఆన్ మెట్రో. నేను ఇవాళ చెప్తున్నా, నోట్ చేసి పెట్టుకోండి. 6,000 కోట్లు ఇస్ నథింగ్. టోటల్ మెట్రో లాస్ విల్ కాస్ట్ 25,000 crores, which cannot sustain a premium luxury model like metro. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ మెట్రోని తీసుకొని ఎల్ఎన్టీ ఒప్పుకుంటలేదు కనుక సెకండ్ ఫేజ్ చేస్తూ ఉంటుంది. ఇది చేసే ధైర్యం చేస్తున్నప్పుడు ఇప్పుడు చూడండి, లేటెస్ట్ న్యూస్, MMTS ఫ్రీ చేస్తుందట. MMTS సర్వీసు ఫ్రీ. అంటే ఇది MMTS మెట్రోతో పోటీ పడదా? నేను స్పష్టంగా అడుగుతున్నా. మనకు మెట్రో 6,000 కోట్ల లాస్ ఉన్నప్పుడు ఈ మెట్రోని సస్టైన్ చేయడం పోయి మీరు MMTS ఫ్రీ చేసి టోటల్ ఆర్టీసీలో ఫ్రీ టికెట్స్ ఇస్తే ఇక ఏ మోడల్ వర్కౌట్ కాదు. MMTS వల్ల TSRTCకి లాసు, మెట్రోకి లాసు. ఇవి రెండు లాస్ వస్తాయని తెలిసి MMTS ఉచితం ఎందుకు చేయాలి? ఈ ఉచితాల వల్ల రాష్ట్రానికి ఏమొరుగుతున్నది? ఈ ఉచితాల వల్ల రెవెన్యూ లాస్ ప్రభుత్వం భరిస్తే ప్రభుత్వానికి ఎకనామిక్ గెయిన్స్ ఏమవుతున్నాయి? తెలంగాణ జీడిపి డబల్ అయిందా ఫ్రీ బస్ చేయడానికి? ఫ్రీ బస్ చేసిన తర్వాత మీ ఎకనామిక్ యాక్టివిటీ ఏమైనా బాగా పెరిగిందా? మీ జీడిపిలో స్పష్టమైన చేంజెస్ ఏమైనా కనిపించాయా? కనిపించట్లేదు. బలాదూరుగా మెట్రో ఇది ఫ్రీ బస్సులో తిరుగుతున్నారు. ఊళ్ళు తిరిగి ప్రభుత్వ సొమ్ముతో ఊళ్ళు తిరుగుతున్నారు. దీనివల్ల టూరిజం ఏమైనా డెవలప్ అవుతుందో? ఏం లేదు. తల్లిగారింటికి అత్తగారింటికి, అత్తగారింటికి తల్లిగారింటికి తిరగడం తప్ప ఇక్కడ టూరిజం సెక్టర్ బూస్ట్ అయినట్టు ఆనవాళ్ళు ఏమీ లేవు. అంటే మీరు ఉచితాల వల్ల ఏ వెసులుబాటు ప్రజలకు కలిగించాలనుకుంటున్నారో ఆ వెసులుబాటు వల్ల ప్రభుత్వాలు గద్దె దిగే పరిస్థితులు దాపరిస్తున్నాయి. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్,
ఇది కూడా ఒక సిటీని సస్టైన్ చేస్తుంది. సెంటర్ స్టేట్ రిలేషన్స్. సెంటర్లో ఏ పార్టీ ఉందో దానికి బద్ధ వ్యతిరేకంగా ఇప్పుడు హైదరాబాద్ లేదా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది. రీసెంట్లీ జరిగిన పరిణామాల్లో మనం స్పష్టంగా ఈ గ్యాప్ పెద్దగా అయ్యే అవకాశాలు అన్నీ ఉన్నాయి. అది కాకుండా డీలిమిటేషను, అది కాకుండా ఉమన్ కోట, అది కాకుండా ఇరాన్ వార్, అంటే ఎకనామిక్గా పొలిటికల్గా ఒక స్టేట్ సస్టైన్ కాలేని స్థితులు ఎదుర్కొంటుంది. దీనికి కారకులు ఎవరు అంటే పాలకులు. పాలకుల ముందు చూపు లేకుండా ఉచితాలు ఇచ్చి మళ్ళీ పవర్లో వచ్చే ప్రయత్నం అంటే అన్ని విధాలా చేస్తే, నేను నిన్న చెప్పిన మోదీ మొండోడే, కానీ ప్రజలేం తక్కువ లేరు. ప్రజలు కూడా ఆ మొండితనంతో పాటు మొరటితనం కూడా ఉంది. అంటే మోదీనే బురుడి కొట్టించే సామర్థ్యం గల ప్రజలు మన దగ్గర ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి ఏం లెక్క అంటే ఒక ధనిక రాష్ట్రాన్ని 9 ఏళ్లలో ఒక అప్పుల పాలు చేసి కేసీఆర్ విడిచిపెట్టి నేనే తెలంగాణ తెచ్చినా, నేనే ఉద్ధరిస్తున్నా అని చెప్పి కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్ల అవినీతి చేసి, ఆ కాళేశ్వరం కాకుండా ఇంకా కొన్ని స్కామ్స్ జరిగి, షీప్ స్కామ్, ఈ ఫిషరీ స్కామ్, అంటే తవ్వుకుంటా పోతే చాలా స్కామ్స్ ఉన్నాయి. అది కాకుండా అందరికన్నా గంభీరమైనది ఫోన్ ట్యాపింగ్. అంటే ఇవన్నీ ప్రజెంట్ గవర్నమెంట్ని సస్టైన్ చేసేలా చేస్తుంది. అంటే పాత గవర్నమెంట్ చేసిన తప్పుల వల్ల స్టిల్ కాంగ్రెస్ గవర్నమెంట్ గట్టిగా ఉంది. పాస్ట్ గవర్నమెంట్ తప్పులు లేకపోయింటే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డికి చుక్కలు కనిపించాయి. అంటే కేసీఆర్ చేసిన తప్పిదం వల్ల రేవంత్ రెడ్డి ఇంకా సస్టైన్ అవుతున్నాడు. కానీ కేసీఆర్ గట్టివాడై మంచిగా పాలన చేసింటే ఇప్పటి వరకు జనాలు కాదు, ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఎదురు తిరుగుతుండే. ఎందుకంటే పాలించడానికి డబ్బులు లేవు. ఇది ప్రాక్టికల్ రియాలిటీ. పాలించడానికి డబ్బులు లేవు. అందుకోసం మీరు చూస్తుండొచ్చు, లేటెస్ట్గా జనాలు కొంతమంది సర్పంచులు వాళ్ళు పోయి బీఆర్ఎస్లో కలుస్తున్నారు. అంటే ఫండ్స్ లేని గవర్నమెంట్ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అంటే మీరు రోజు ఆఫీసుకు పోవడానికి మీ ఖర్చులు కానీ అక్కడ ప్రభుత్వం పరంగా డెవలప్మెంట్కి ఫండ్స్ రిలీజ్ చేసే ఆస్కారం లేదు. రైతు బంధు తప్ప ప్రభుత్వం చేయగలిగింది ఏమీ లేదు. ఉచిత బస్సు అనేది ఒక సబ్సిడీ కింద వచ్చినా అది సామాన్య జనాలకు ఏ విధంగా ఉపయోగపడతలేదు. ఇంకా ఫ్యామిలీస్ మధ్య విభేదాలు, అది కాకుండా గవర్నమెంట్ అంటే అన్సస్టైనబుల్ ఎక్స్పెండిచర్, అంటే దీనివల్ల ఏ ప్రభావము కనిపిస్తలేదు. అంటే అలాంటి స్పెండింగ్ చేసే స్టేట్ ఎప్పటికీ బాగుపడదు. ఏదైనా ఒక ఇన్వెస్టర్ సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్లో తన ఫ్యాక్టరీలు, తన ఆస్తులు ఉంచాలనుకుంటాడు. కానీ స్టేట్ యొక్క పరిస్థితి చూస్తే ఎవ్రీ బిట్ లుక్స్ అన్సస్టైనబుల్. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ యొక్క ప్రాముఖ్యత పడిపోయింది. 4th సిటీ ఇనాగరేషన్ చేసి దాన్ని గాలికి వదిలేశారు. నేను ఎప్పుడు చెప్తున్నా, 4th సిటీ 25 years టైం తీసుకుంటుంది అది రూపాంతరం చెందడానికి. విత్ 100% జెన్యున్ పాజిటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా గ్రో అయినా 25 ఏళ్ళు తీసుకుంటుంది. సో 25 years మనం రెవెన్యూ లేదా పర్సంటేజ్ రిటర్న్ మోడల్స్ చూసిన 4th సిటీ ఇన్వెస్ట్మెంట్కి ప్రస్తుతానికి పనికి రాదు. అసలు చిన్న గాలి వీస్తే ఆ ఏరియాలో ల్యాండ్ రేట్స్ ఆకాశం కడతాయి. కానీ ఇక్కడ గాలి కాదు, సైకిల్ పంపు తీసుకొని దీన్ని పంపు చేసిన, దీనికి గ్లోబల్ ఫేర్స్ పెట్టిన, గ్లోబల్ డెస్టినేషన్ అని పేరు పెట్టిన, దీంట్లో 300 ఫీట్లు, 600 ఫీట్లు, 1000 ఫీట్ల రోడ్ వేసిన, ప్రజల ఆకర్షణ, ప్రజల ఆమోదం లేకుండా మీరు ఆ సిటీని చంద్రబాబు నాయుడు టైంలో సైబర్ సిటీ
తరహాలో ఇక్కడ రాళ్ళు గుట్టలు ఉన్నాయని ఇక్కడ కూడా చేద్దామంటే అది నాన్ సస్టైనబుల్ మోడల్. చంద్రబాబు నాయుడు హయాం వేరు, రేవంత్ రెడ్డి హయాం వేరు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు డెమోగ్రఫిక్ అండ్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు. డిమాండ్ ఆఫ్ దట్ పాపులేషన్ వేరు, ఇప్పుడు వేరు. సిచ్యువేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. యావరేజ్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ పీపుల్ అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇదే మేధావికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇస్తే ఆంధ్రప్రదేశ్లో బేసిక్ రోడ్స్ కూడా లేకున్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కడుతున్నాడు. అంటే ఏ మనిషి సైబర్ సిటీని హైదరాబాద్ని అందనకెక్కించాడు, అంటే అంతరిక్షంలోకి తీసుకుపోయాడు, అదే వ్యక్తికి ఒక ఇండిపెండెంట్ గ్రీన్ ఫీల్డ్ స్టేట్ ఇస్తే అది 2 ఏళ్లుగా నత్త నడకన సాగుతుంది. ప్రభుత్వంపై విశ్వాసం పోతుంది. రోడ్ల బదులు ఎయిర్పోర్ట్లు కడుతున్నారు, బస్ స్టాండ్లు బదులు ఎయిర్పోర్ట్లు కడుతున్నారు, ఇండస్ట్రీస్ బదులు సోలార్ ఇండస్ట్రీస్ అట్రాక్ట్ చేస్తున్నారు. మనం పెట్రోకెమికల్స్ ఇండస్ట్రీ బదులు గోబర్ గ్యాస్ ప్రమోట్ చేస్తున్నారు. కార్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ బదులు ఇంకా పనికిమాలిన ఇండస్ట్రీస్ని ఇన్వైట్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ తిరోగమనం ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ని అట్రాక్ట్ చేస్తున్నారు. పనికిమాలిన గూగుల్ డేటా సెంటర్లను, ఫేస్బుక్ డేటా సెంటర్లను పిలిచి మరీ వాళ్లకు వెండి పళ్ళెంలో వడ్డిస్తున్నారు. దానివల్ల నానా పైసా ఆంధ్రప్రదేశ్కి లాభం లేదు అని తెలిసినా ఇవన్నీ కొనసాగిస్తున్నారు. అంటే ఇది పోటీతత్వాన్ని పెంచుతుందా, మూర్ఖపు తత్వాన్ని పెంచుతుందా? అంటే మూర్ఖపు తత్వాన్ని పెంచుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి తెలంగాణ నిధులతో తెలంగాణ నుంచి ఆంధ్ర బార్డర్ వరకు రోడ్ వేయించడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. అంటే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి ఆంధ్ర మెప్పు పొందుదాము అని మన తెలంగాణ లీడర్స్ ట్రై చేసినా ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తారు. మూసి ప్రక్షాళన లాంటి అంటే తలాతోకా లేని వ్యవహారాలు తెరపైకి తీసుకొని వచ్చి అనవసరంగా కాంట్రవర్సీస్ క్రియేట్ చేసి, ఇప్పుడు చూడండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ అనౌన్స్మెంట్ చేసిందో దాంట్లో 3% కూడా అమలు అవుతలేవు, 2 to 3% కూడా అమలు అవుతలేవు. ఎందుకంటే నిధులలో ఏమి, ఫస్ట్, సెకండ్ పొలిటికల్ స్టెబిలిటీ లేదు, థర్డ్ ప్రజల మద్దతు లేదు, ఫోర్త్ ఇండస్ట్రీస్ లేవు. ఈ 4 లేకుండా సిటీ ఇంకా గ్రోత్ అవుతుంది. వడగండ్ల వాన మాత్రమే ఇది, మళ్ళీ కోలుకుంటుంది అంటే దానికి 10 సంవత్సరాల పైన పడుతుంది. అంటే గ్రోత్ ట్రాజెక్టరీలో ఉన్న ఒక సిటీ ఆగి 10 సంవత్సరాల టైం తీసుకుంటుంది అంటే ఇంటర్నల్లీ ఏదో పెద్ద డ్యామేజే జరిగింది. దీని అర్థం అది. దయచేసి నేను 3 ఏళ్లుగా మీకు అందరికి చెప్తున్నా, హైదరాబాద్ పరిస్థితి ఇలా ఉండబోతుంది, పెద్ద బిల్డర్ల పరిస్థితి ఇలా ఉండబోతుంది. అసలు ఇక్కడ రియల్ ఎస్టేట్ ప్రైసెస్ అన్సస్టైనబుల్. యావరేజ్ ఇన్కమ్స్ ఇక్కడ 2 lakhs 2.5 lakhs ఉన్నప్పుడు మీరు ఒక 3 crore ప్రాపర్టీ 2 crore ప్రాపర్టీ అమ్ముడుపోతుంది అంటే సిస్టంలో ఏదో ప్రాబ్లం జరుగుతుంది. డిమాండ్ ఎక్కడనో ఫేక్గా ప్రొజెక్ట్ అవుతుంది. టోటల్ సిటీని ఒక చరిష్మాటిక్ సిటీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓవర్ఫ్లోస్ ఉన్న, అంటే డ్రైనేజ్ ఓవర్ఫ్లో, ట్రాఫిక్ ఓవర్ఫ్లో, ప్రతి ఒక్క దీంట్లో వెనుకబాటుతనం ఉన్న అది ఒక హైటెక్ సిటీగా, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు హైటెక్ సిటీగా ఎట్లా చేసిండ్రో ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అని ఒక పేరు పెట్టేసి ఒక 2-3 గూగుల్ ప్రాజెక్ట్స్వి 2-3 ఫోటోలు పెట్టేసి, అమెజాన్ డేటా సెంటర్ ఒక ఫోటో పెట్టి గ్రోత్ ఎలా వస్తుందో చూస్తున్నారా అని అందరికీ 3D ఇమేజెస్ చూపిస్తే అది ప్రాక్టికల్గా జీడిపిలో కౌంట్ కాదు. ఇప్పుడు జీడిపి ఈజ్ అ బ్యాడ్ ఇండికేటర్ అయినా టోటల్ ఎకనామిక్ థియరీ ఏం చెప్తుందంటే అన్లెస్ ద స్టేట్ అచీవ్స్ ఏ ప్రాపర్ ఇండస్ట్రియలైజ్డ్ మోడల్ ఆఫ్ గ్రోత్, ద ఫ్యూచర్ గ్రోత్ ఈజ్ నాట్ సస్టైనబుల్. ఈవెన్ చైనాలో టోటల్ ఇండస్ట్రియల్ ఎకానమీ ఇప్పుడు బయట ఉన్న పరిస్థితుల వల్ల కొలాప్స్ అయ్యి హ్యూజ్ అన్ఎంప్లాయ్మెంట్ వచ్చింది. మనదైతే ఫేక్
అంటే రియల్ ఎస్టేట్ మోడల్ ఆఫ్ గ్రోత్. దీంట్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మందగించిందంటే టోటల్ స్టేట్ యొక్క స్టేటస్ కొలాప్స్ అవుతుంది. నేను మీకు 3 ఏళ్ల నుంచి ఇదే చెప్తున్నా. ఇప్పుడు స్పష్టంగా అదే జరుగుతుంది. ఇప్పుడు ఎవ్వడు నెత్తెత్తి నాతో వాదన చేసే సిచ్యువేషన్లో ఎవ్వడు లేడు. నేను 3 ఏళ్లలో ఏ లైన్కి ఇచ్చానో ఆ లైన్ మీదనే తెలంగాణ నడుస్తుంది. హైదరాబాద్ గ్రోత్ ఉంది. నాకు దొరుకుతలేవు అంటే నీకు దొరికేది దొరకంది స్టేట్కి ముఖ్యం కాదు. నీకు దొరకలేదంటే నీ కర్మ, నీ దగ్గర డబ్బులు లేవు. వాడు అమ్ముతలేడు అంటే వాడి దగ్గర ఇంకా సస్టైన్ అయ్యే డబ్బులు ఉన్నాయి. అది ఏదో రోజు ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయిన రోజు మీకు చిల్లర రేట్లో ఆ ఫ్లాట్లు దొరుకుతాయి. ఎప్పటివరకు మీరు ఏదో హై రేట్లో ఇరుక్కపోయి ఉంటారు. అంటే ఒక ఓన్ హౌస్లో ఉండటం, వెన్ ద డ్రీమ్ ఈజ్ బిటర్ అట్ ప్రజెంట్, లెట్ ద డ్రీమ్ బి డ్రీమ్. ఆ కళనాగే ఉండిపోయాయండి. ఆ కళని కౌగిలించుకున్నారంటే మీ జీవితం విషాదాంతం అవుతుంది. నేను ఇదే 3 ఏళ్ళుగా మీకు చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. యూ హ్యావ్ టు వెయిట్. దెర్ ఈజ్ నో అదర్ గో బట్ యూ హ్యావ్ టు వెయిట్ అంటిల్ దట్ మాన్స్టర్ డైస్. అంటే ఏ మహమ్మారిని మీరు ఎదుర్కోలేకపోతుండ్రో, దానికి మెడిసిన్ లేదో, అది తనంతకు తాను చచ్చిపోయే వరకు వెయిట్ చేయాలి. ఆ రోజులు దగ్గర వస్తున్నాయి. ప్రతి బ్యాడ్ ఎకనామిక్ ఇండికేటర్ని ఈ సిటీ అడాప్ట్ చేసుకోలేకపోతుంది. సాఫ్ట్వేర్ తిరోగమనం పట్టించుకుంటలేదు. యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్స్ పడిపోతున్నాయి, పట్టించుకుంటలేదు. గవర్నమెంట్ జాబ్స్ లేవు, ప్రైవేట్ జాబ్స్ లేవు, పట్టించుకుంటలేదు. రైస్ తప్ప వేరే పంట పండుతలేదు, పట్టించుకుంటలేదు. ఇప్పుడు ఇరాన్ వార్ వల్ల టోటల్ గల్ఫ్ ఏరియా ఎఫెక్ట్ అయ్యి దాని వల్ల ఇప్పుడు ఎన్ఆర్ఐ పాపులేషన్ దెబ్బతింటుంది, ఇన్కమ్స్, తద్వారా రియల్ ఎస్టేట్ దెబ్బతింటుంది అనే లాజిక్ ప్రభుత్వం తెలియజేయాలి. కానీ ప్రభుత్వం నోరు మూసుకొని జాగ్రత్తగా వింటుంది. అంటే ప్రతి ఒక్క అడుగు అన్సస్టైనబిలిటీ వైపు దూసుకెళ్తుంది. ఎంఎంటీఎస్ని ఫ్రీ చేయడం వల్ల మీరు తీసుకోబోయే ఈ మన మెట్రో దెబ్బతినదా? చుట్టుముట్టు ఫ్రీ మోడల్ ఉన్నప్పుడు మెట్రో ఎట్లా నడుస్తుంది అనుకుంటున్నారు? నేను అందుకని చెప్పిన మెట్రో విల్ బికమ్ ఎ మ్యూజియం అని నేను 9 ఏళ్ల క్రితం 9 ఏళ్ల క్రితం చెప్పిన. మెట్రో విల్ బికమ్ ఎ మ్యూజియం. 8 years బ్యాక్ చెప్పిన, నేను స్పష్టంగా చెప్పిన. మీరు వీడియో చూసుకోండి, పాతది, వాయిస్ సరిగా లేదు. కానీ నేను క్లియర్ కట్గా 3 వీడియోల్లో మెట్రో ఎట్లా స్మాష్ అయిపోతుంది అంటే నామరూపాలు లేకుండా పోతుంది నేను క్లియర్గా చెప్పిన. దానికన్నా ఫాస్ట్గా ఇప్పుడు ఆ మెట్రో తిరోగమనం చదువుతుంది. 6,000 కోట్ల లాస్ అది ఎన్నటికీ తీర్చలేదు. అంటే 80 ఏండ్లు ఈ మెట్రోని నడిపించిన అది అంటే బ్రేక్ ఈవెన్కి రాదు. అలాంటి సమయంలో మెట్రో ఫేజ్ 2 వల్ల 25,000 కోట్ల లాస్ వస్తుంది ప్రభుత్వానికి. ఫ్రీ మెట్రో, ఫ్రీ బస్సు పెట్టుకొని, ఫ్రీ ఎంఎంటీఎస్, ఫ్రీ బస్సు పెట్టుకొని మెట్రోని సస్టైన్ చేయలేరు. మెట్రోలో ధరలు పెంచితే మెట్రో ఎక్కడో అందరూ ఎంఎంటీఎస్, ఫ్రీ బస్సు ఉపయోగించుకొని లేట్ అయినా పర్వాలేదు ఆఫీస్కి చేరుకుంటారు. అదే కాకుండా టోటల్ ఎలక్ట్రిక్ మోడల్స్ అన్నీ మేము ఢిల్లీ పొల్యూషన్ నుంచి లెసన్ నేర్చుకొని ఎలక్ట్రిక్ మోడల్స్ మేమంతా సిటీలో ఇంట్రొడ్యూస్ చేస్తామంటే అది కాని పని. మీ దగ్గర అంత పవర్ ఉండదు. పవర్ కన్సంప్షన్ ఎక్కువైపోయి మీరు ఆ పవర్ ఛార్జెస్ డీజిల్ పెట్రోల్ కన్నా ఎక్కువైపోయి మీరు చేసుకున్న అంటే మీరు తీసుకున్న తీర్మానాలు అంటే ఎలక్ట్రికల్ బస్సెస్, ఎలక్ట్రికల్ వెహికల్స్ సిటీలో జరగాలనేది అన్సస్టైనబుల్ మోడల్. అది గ్యారంటీ ఫెయిల్ అవుతుంది. అంటే ప్రతి ఒక్కటి నకిలీగా ఉంది. ఎస్టీపీలు కడతాము, 36 ఎస్టీపీలు. హైదరాబాద్ లాంటి డెమోగ్రఫిక్ మిక్స్ పాపులేషన్ ఉన్న చోట హైజీన్కి 10% కూడా వాల్యూ ఇయ్యని హైదరాబాద్ పాపులేషన్కి ఎస్టీపీలు 360 కట్టినా అక్కడ సస్టైన్ కాదు.
సుందరీకరణ చేయొచ్చు కానీ శుద్ధీకరణ చేయలేరు. ఇది నా ఫైనల్ స్టేట్మెంట్. సుందరీకరణ చేయొచ్చు కానీ శుద్ధీకరణ చేయలేరు. శుద్ధీకరణ చేయకుండా సుందరీకరణకు వాల్యూ ఉండదు. నా ఫైనల్ స్టేట్మెంట్ చూడండి ఇట్లనే. నేను గంభీరమైన విషయాలను లెక్కలతో సహా మీ అందరికీ అందించాను. దాని ఫలాలు పొందిన వాళ్ళు ఇవాళ వేల సంఖ్యలోనే ఉన్నారు. నేను అందరూ ఏమి డ్రోన్ మోడల్స్ 30 అంతస్తులు 40 అంతస్తులు కోట్ల సేల్స్ చూపించేటప్పుడు కూడా నేను తటస్థంగా ఉన్నాను. దీని గతి ఇలా పడుతుంది, ఇది ఇలా అయిపోతుంది, తెలంగాణ ఇలా తిరోగమనం చెందుతుంది, 4th సిటీ గతి ఇది పడుతుంది, మూసి ప్రాజెక్టు ఎందుకు తీసుకున్నారు, దాని రీజన్ ఏమి, 111 జియో ఎందుకు రిలీజ్ చేయాలి ఆ ల్యాండ్స్, ప్రతి ఒక్క అంశం, శంషాబాద్ నుంచి మన యాదగిరిగుట్ట అంశం వరకు, 6 వరుసల విజయవాడ రహదారి నుంచి ఈ 12 వరుసల అమరావతి రహదారి వరకు నా వైఖరి స్పష్టంగా చెప్పాను మీకు. ఇలా టోటల్ ఇంటర్నెట్లో, తెలుగు రియల్ ఎస్టేట్ల పొలిటికల్ ఛానల్స్లో కూడా ఎవడు ఇంత క్లియర్గా చెప్పలేదు. నేను చెప్పిందే జరుగుతుందా లేదా మీరు చూస్తున్నారు. 100% జరుగుతుంది. 3.5 లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. సంవత్సరం తిరిగితే 5 లక్షలు దాటిపోతాయి. అంత ఘోరమైన స్థితిలో రియల్ ఎస్టేట్ ఉంది వెస్ట్ హైదరాబాద్. అలాంటి వెస్ట్ హైదరాబాద్ ఇంకో కొత్త సిటీని సమర్థించే స్థాయిలో లేదు. కాబట్టి హైదరాబాద్ గ్రోత్ స్టోరీ ఒక ఫ్లాప్ స్టోరీగా మారిపోయింది. ఓఆర్ఆర్కే దిక్కు లేనప్పుడు ఆర్ఆర్ఆర్ ఎట్లా సస్టైన్ అవుతుంది? నేను క్లియర్లీ ప్రశ్న వేసిన. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ గతి అదో గతిగా మారకుంది. దాన్ని ఇంకా రైల్ రోడ్ చేస్తే అయితే ఇంకా అదో గతి. రైల్ రోడ్ వర్సెస్ రింగ్ రోడ్ అయిపోయి ఆర్ఆర్ఆర్ రైల్ రోడ్ 2 కొట్టుకుంటూ ఓఆర్ఆర్తో పోటీ పడి 3 సర్వనాశనం అయిపోతాయి. ఇదంతా ఎవరి డబ్బు? ప్రజల డబ్బు. నేను ప్రశ్నిస్తుంది ఎందుకు? ప్రజల డబ్బుతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి కాబట్టి ప్రజల డబ్బును క్షేమంగా పెట్టుకునే బాధ్యత మనది కాబట్టి నేను మీ అందరికీ ఈ ఇన్పుట్స్ ఇస్తున్నాను. రేపు ఏం జరుగుతుంది అంటే నేను చెప్పినట్టే జరుగుతుంది. నేను కూడా మొండివాడినే, ప్రజలు కూడా గడుసుగాళ్లే. ప్రజలు గడుసుగాండ్లు కాబట్టే తెలిసి నేను మొండివాడిగా మారిన. నేనంత మొండితనంతో ఉన్నాను కాబట్టి ఈ ఎకనామిక్ థియరీస్ని నమ్ముకున్నాను కాబట్టి దాని ప్రకారమే ఇప్పుడు హైదరాబాదు దుస్థితికి చేరుతుంది. మనం బయట చూస్తే నాకే ఆశ్చర్యం కలుగుతున్నాయి. కొన్ని చలనం లేని జనాలు, తుఫాన్ వస్తుందని తెలిసినా గొడుగులు బట్ట తీసుకొని బయటికి వెళ్ళని జనాలు, వడగాల్పులు వస్తాయనే అన్న బయటి విహారయాత్రకు వెళ్ళే జనాలు, వీళ్ళకి మనము కోరుకొని కూడా మంచి వాక్యాలు చెప్పలేం, వీళ్ళు వినరు. అంటే నేచర్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టోల్. అంటే నేచర్ తను ఎలా ఈ బ్యాడ్ దీన్ని రిమూవ్ చేయాలో అలా చేస్తూ ఉంటుంది. అది మానవ మాత్రుల పని కాదు. నేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ డివైసెస్ టు టేక్ రివెంజ్. సాబర్మతి మోడల్ మూసీ మోడల్కి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. సాబర్మతి క్లీన్ చేసేటప్పుడు తప్పు లేదు, కానీ మూసీ తప్ప అంటే తప్పే, 100% తప్పు. నన్ను గవర్నమెంట్ డెలిగేషన్ తీసుకపోతే వాళ్ళకి బహిరంగ సభలో ప్రూవ్ చేస్తాం. మూసీ అనేది ఫ్లాప్ మోడల్, కావాలని చేస్తున్న మోడల్. సాబర్మతికి దీనికి ఏ లింకు లేదు. ప్రజాధనం దుర్వినియోగం. Beautification is not at all sustainable in present state's economic model. Industrialization important, factories important, employment important, లక్షలాది ఇంజనీర్స్కి జాబ్స్ ఇంపార్టెంట్. కానీ మనం ఏం చేస్తున్నాం? మేకప్కి ప్రాధాన్యం ఇస్తున్నాం. బ్లడ్ టెస్ట్లో నెగటివ్ రిజల్ట్స్ వచ్చినా మేకప్ని నమ్ముకొని బతుకుతూ ఉన్నాం.
దీనివల్ల ప్రజలకే కాకుండా ప్రభుత్వాలకే కాకుండా ఫ్యూచర్ జనరేషన్స్కి అంటే మనకు అంటే కోలుకోలేని దెబ్బ తాకబోతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ రియల్ ఎస్టేట్ అనే పదం ముగిసిపోయింది. ఎవడు ఎత్తుతలేడు ఆ మాట. ఫోర్త్ సిటీని అయితే ఎప్పుడు వదిలేశారో వాళ్ళకే తెలియదు. నేను చెప్తూనే ఉన్నా దాని గతి అధోగతి పడుతుంది, 25 ఏళ్ళ టైం ఉంది అంటే ఎవడు నమ్ముతలేడు. ఇప్పుడు చూడండి, మీరు ఇన్వెస్ట్ చేసి చూడండి, మీరు 25 years వరకు లేదా లాస్లో అమ్ముకోవాలి, లేదా బొటాబొటిగా అమ్ముకోవాలి. అంటే సేవింగ్స్కి వచ్చే ఇంట్రెస్ట్ కూడా మీకు రాదు. ఇది నా శాపం కాదు, ఎకనామిక్ థియరీ చెప్తుంది. దయచేసి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. 2026 మీ అందరికీ అంటే జాగ్రత్తగా ఉండవలసిన సంవత్సరం కనుక ప్రతి ఒక్కటి మీకు వ్యతిరేకంగా జరగబోయే పరిణామాలే తప్ప మీకు అనుకూలంగా ఏ పరిణామాలు లేవు. కాబట్టి ఎమోషనలీ డిసిషన్ తీసుకోకుండా ప్రాక్టికలీ సస్టైనబుల్ డిసిషన్ తీసుకోండి, మీ ఫ్యామిలీస్ని కాపాడుకోండి అని అందరినీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.